హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈస్ లేఅవుట్ ట్యాబ్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో లాస్ట్ క్లాస్లో హోమ్ ట్యాబ్ గురించి డిస్కస్ చేసాం. సో హోమ్ ట్యాబ్ ఎలా ఉంటుంది, హోమ్ ట్యాబ్లో ఆప్షన్స్ ఉంటాయి, ఎలా సేవ్ చేయాలి, అలానే అలైన్మెంట్స్ ఎలా సెట్ చేసుకోవాలి, హెడ్డింగ్ స్టైల్స్ ఎలా అప్లై చేయాలి, ఇదంతా కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈ రోజు క్లాస్లో లేఅవుట్ ట్యాబ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది నిన్న హోమ్ ట్యాబ్ చేశాను కదా, మొత్తం హోమ్లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు లేఅవుట్ ట్యాబ్. సో లేఅవుట్లో ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? పేజ్ సెటప్. ఫస్ట్ ఏం చేయాలి ఇందులో మనకి? పేపర్ సైజ్. సో లేఅవుట్ ట్యాబ్లో ఫస్ట్ ఏముంటుంది? పేపర్ సైజ్ సెట్ చేసుకోండి. ఎంత? A4. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. A4, A3, A0. జనరల్గా మనం వాడేది A4. నెక్స్ట్ ఓరియంటేషన్. పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్రేట్ సెట్ చేశాను. నెక్స్ట్ మార్జిన్స్. సో మార్జిన్స్లో ఇక్కడ చూడండి, 1 ఇంచ్ మార్జిన్ ఉంది, 0.5 మార్జిన్ ఉంది. ఈ మార్జిన్స్ కూడా నేను ఆల్రెడీ మీకు హోమ్ ట్యాబ్ ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంఎస్ ఆఫీస్ ఫస్ట్ క్లాస్లో. ఒకసారి మీరు ఏమైనా వీడియోస్ మిస్ అయితే ఒకసారి ఎంఎస్ ఆఫీస్ ఫస్ట్ క్లాస్ వినండి. ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత అప్పుడు ఈ క్లాసెస్ వినండి. ప్రీవియస్ క్లాస్ వింటేనే నెక్స్ట్ క్లాసెస్ మీకు క్లారిటీగా అర్థం అవుతాయి. అంటే స్టెప్ బై స్టెప్ ఒకదానికి రిలేషన్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ క్లాస్లో జనరల్ పేజ్ సెటప్, పేపర్ సైజు, ఓరియంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పేపర్ సైజ్ సెట్ చేసాం లేఅవుట్ ట్యాబ్లో, ఓరియంటేషన్ సెట్ చేసాం, మార్జిన్ వచ్చేసి 1 ఇంచ్ మార్జిన్ పెట్టాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ టైప్ చేస్తున్నాను. ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అంటే మ్యాటర్ వస్తుంది అనుకున్నాం కదా. సో ఇలా సమ్ మ్యాటర్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అలైన్మెంట్ చేద్దాం దీన్ని. అలైన్మెంట్ అంటే ఇప్పుడు సెలెక్ట్ అవ్వాలన్నాను, కంట్రోల్ ఏ షార్ట్ కట్. ఇక్కడ ఈక్వల్గా ఉంది, ఇక్కడ ఈక్వల్గా లేదు కదా. సో మనకి బోత్ సైడ్ ఈక్వల్గా రావాలంటే ఏం చెప్పాను? హోమ్ ట్యాబ్లో జస్టిఫై ఆప్షన్ అప్లై చేసుకోవాలి. సో హోమ్ ట్యాబ్లో జస్టిఫై ఆప్షన్ అప్లై చేస్తే ఇలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లేఅవుట్ మెనూకి రండి. లేఅవుట్ మెనూకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేజ్. ఇందులో నేను ఏం చేశాను? 1 ఇంచ్ మార్జిన్ పెట్టాను. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఎల్ సింబల్ కనిపిస్తుంది చూడండి అక్కడ, అది లెఫ్ట్, ఇది రైట్ సైడ్. ఓకే. సో లెఫ్ట్ సైడ్ 1 ఇంచ్ పెట్టాను, రైట్ సైడ్ 1 ఇంచ్ పెట్టాను, ఇలా ఆల్ సైడ్స్ 1 ఇంచ్ పెట్టాను. సో నాకు అలా కాకుండా నాకు నచ్చిన మార్జిన్ సెట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ 2 ఇంచెస్ కావాలి, రైట్ సైడ్ 1 ఇంచ్ కావాలి, టాప్ 1.5 కావాలి, బాటమ్ 2.5 కావాలి. అంటే నాకు నచ్చినట్టు నేను కస్టమైజ్ చేసుకోవాలి. సో దానికి ఈ మార్జిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇందులో చూడండి, కింద కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉంది కదా. కస్టమ్ మార్జిన్లోకి వెళ్ళండి. కస్టమ్ మార్జిన్కి వెళ్ళి ఇక్కడ చూడండి, మీకు టాప్ ఎంత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2. సో బాటమ్ ఎంత కావాలి? 1. లెఫ్ట్ ఎంత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1.5 సెట్ చేశాను. అలానే రైట్ ఎంత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2 సెట్ చేశాను. సో ఇలా. ఓకే, టాప్ 2, బాటమ్ 1, లెఫ్ట్ 1.5, రైట్ 2 అని ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు దాన్ని బట్టి చూడండి, మనకి అక్కడ అడ్జస్ట్ అయింది డాక్యుమెంట్ మొత్తం. సో ఇక్కడ లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ మొత్తం చెక్ చేసుకోండి. బాటమ్కి వెళ్ళాను పేజ్కి, ఇక్కడ చూడండి మార్జిన్ ఆటోమేటిక్గా సెట్ అయిందా. సో ఇలా మనకి ఏంటంటే మనకు నచ్చిన మార్జిన్ సెట్ చేసుకోవాలి అనుకుంటే మార్జిన్ ఆప్షన్లోకి వెళ్తాం. లేదు డిఫాల్ట్ మార్జిన్స్ కావాలంటే డిఫాల్ట్ మార్జిన్ నార్మల్ ఎంత? 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్. ఓకే. సో ఆల్ సైడ్స్ 1 ఇంచ్ సెట్ చేశాను మార్జిన్. ఇప్పుడు దీన్ని మనం స్పైరల్ బైండింగ్ చేస్తాం. స్పైరల్ బైండింగ్ అని తెలుసు కదా, పిన్ బైండింగ్ కానీ స్పైరల్ కానీ. ఇక్కడ ఈ సైడ్ ఏం చేస్తారు, మనకి హోల్స్ పెట్టి స్ప్రింగ్ అనేది ఎక్కిస్తారు స్పైరల్, లేదంటే స్టాపిల్ పిన్ బైండింగ్ చేపిస్తాం. సో బైండింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో మనకి కొంత ఏరియా అనేది బైండింగ్లో కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఎంత ఉంది? రైట్ సైడ్ 1 ఇంచ్ ఉంది మార్జిన్. ఓకే. లెఫ్ట్ సైడ్ ఏం చేస్తాం మనం? హాఫ్ ఆఫ్ ది ఏరియా ఏమవుతుంది? బైండింగ్లో కవర్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి? 0.5 హాఫ్ ఏరియా ఉంటుంది. అంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ హాఫ్ ఏరియా ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది. అంటే డాక్యుమెంట్ అనేది చూడడానికి ప్రొఫెషనల్గా కనిపించదు. సో అందుకే మనకి ఈ లేఅవుట్లో ఈ మార్జిన్స్లో గట్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. కస్టమ్ మార్జిన్ క్లిక్ చేస్తే ఇందులో గట్టర్ అంటే ఏంటి? ఇక్కడ మార్జిన్ ఏరియా, బైండింగ్ ఏరియా. ఓకే. ఈ గట్టర్లో ఇక్కడ చూడండి, గట్టర్ పొజిషన్ అని ఉంది కదా. మనం బైండింగ్ ఎక్కడ చేస్తాం అంటే డాక్యుమెంట్కి ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ టాప్ సైడ్ కానీ, అంతే కదా. స్పైరల్ కానీ పిన్ బైండింగ్ కానీ అక్కడ ఐదర్ టాప్లో చేస్తారు, లేదంటే లెఫ్ట్లో చేస్తారు. సో ఇక్కడ లెఫ్ట్లో కావాలా టాప్లో కావాలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ ఇచ్చాను. గట్టర్ పొజిషన్ డిఫాల్ట్ ఏముంది? ఇక్కడ మనకి 0 ఉంది. సో 0 నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? 0.5 పెట్టాను. చూడండి ఇక్కడ మీకు ప్రివ్యూ చూపిస్తుంది లెఫ్ట్లో స్పైరల్. ఓకే. అలానే టాప్ పెట్టాను అనుకోండి, చూడండి టాప్లో ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది.
ఓకే. సో ఇలా మనకి ఏంటంటే మార్జిన్ ఏరియా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు గట్టర్. ఇప్పుడు చూడండి ఏమైంది ఇక్కడ మీకు 1.5 అంటే 0.5 వచ్చేసి మార్జిన్కి ఉంది, బైండింగ్ ఏరియాకి ఉంది గట్టర్కి. రిమైనింగ్ 1 ఇంచ్ రెగ్యులర్ మార్జిన్ ఉంది అంటే 1.5 అంటే 0.5 మీకు మార్జిన్ బైండింగ్ లో కవర్ అయినా రిమైనింగ్ 1 ఇంచ్ ఉంటుంది, ఇక్కడ 1 ఇంచ్ ఉంటుంది. డాక్యుమెంట్ అనేది చూడడానికి నీట్ గా కనిపిస్తుంది. సో ఇది ఎందులో ఉంటుంది ఆప్షన్ లేఅవుట్ మెనూలో మార్జిన్ లో కస్టమ్ మార్జిన్కి వెళ్తే ఇక్కడ గట్టర్ పొజిషన్ అని ఉంటుంది. ఇది కావాలి అంటే పెట్టుకోండి, లేదనుకుంటే 0 చేసేసుకోండి. సో ఇది మార్జిన్ ఓరియంటేషన్ సైజ్. ఇంతవరకు క్లియర్ కదా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది కాలమ్స్. ఇప్పుడు మనం చూడండి నోట్బుక్ లో రాసినప్పుడు డిఫరెన్సెస్ ఏమైనా రాయాలనుకోండి, పేజ్ కి మధ్యలో లైన్ కొట్టి అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ మనం డిఫరెన్సెస్ రాస్తాం. నాకు ఇక్కడ కూడా అలాగా డిఫరెన్సెస్ రావాలి. సో డిఫరెన్సెస్ రావాలంటే ఇక్కడ చూడండి 1 కాలమ్ అని ఉంది కదా, కాలమ్ ఆప్షన్ లో 2 కాలమ్స్ పెట్టాను. 2 కాలమ్స్ పెట్టగానే ఇక్కడ కర్సర్ చూడండి, ఇది ఒక కాలం, ఇది ఒక కాలం. అంటే ఇప్పుడు నేను మ్యాటర్ రాశాను అనుకోండి, చూడండి మ్యాటర్ ఫస్ట్ కాలమ్ లోనే ఉంటుంది ఇలా. ఓకే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కాలమ్ లో మళ్ళీ మ్యాటర్ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం కాలమ్స్ డివైడ్ చేసినప్పుడు ఓకే బై డిఫాల్ట్ కర్సర్ అనేది ఫస్ట్ కాలమ్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు సెకండ్ కాలమ్ కి రావాలి. బై డిఫాల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కర్సర్ అనేది రాదు. ఓకే. దానికి ఏం చేయాలి, ఈ బ్రేక్ ఆప్షన్ ఉంది కదా, ఈ లేఅవుట్ లోని పక్కన చూడండి బ్రేక్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ బ్రేక్ లో కాలమ్ బ్రేక్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఈ కాలమ్ బ్రేక్ ఆప్షన్ క్లిక్ చేస్తే అప్పుడు కర్సర్ ఇక్కడ నుంచి మీకు ఈ కాలమ్కి వెళ్తుంది. అంటే కాలమ్ టు కాలమ్ కర్సర్ ని మూవ్ చేయడానికి ఫస్ట్ టైం ఏం చేయాలి, కాలమ్ బ్రేక్ అనే ఆప్షన్ యూస్ చేయాలి. ఇది ఫస్ట్ టైం. తర్వాత నుంచి ఆటోమేటిక్గా మ్యాటర్ కర్సర్ అనేది ఆటోమేటిక్గా దానికి అదే చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం మాత్రం కాలమ్ బ్రేక్ అనేది యూస్ చేయాలి. ఇప్పుడు చూడండి కర్సర్ ఈ కాలం నుంచి ఈ కాలంకి, ఈ కాలం నుంచి ఈ కాలంకి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకే. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. నెక్స్ట్ ఇంకొక కాలం యాడ్ చేయాలి. మళ్ళీ అగైన్ కాలంకి వెళ్ళండి, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసాను చూడండి 3 కాలమ్స్. ఇప్పుడు ఇక్కడ కర్సర్ ఏమవుతుంది, ఈ కాలం నుంచి ఈ కాలంకి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది చూడండి. బట్ ఈ న్యూ కాలంకి కర్సర్ రాదు. అగైన్ మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ టైం సో కర్సర్ ఇక్కడ లాస్ట్లో పెట్టుకొని బ్రేక్లోకి వెళ్ళండి, కాలం బ్రేక్. ఇప్పుడు కర్సర్ ఇక్కడికి వచ్చింది. ఓకే. సో ఆటోమేటిక్గా మ్యాటర్ అనేది మనం టైప్ చేసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ మనకి. అంటే ఫస్ట్ టైం మాత్రం కాలం టు కాలం కర్సర్ అనేది మూవ్ అవ్వదు. సో కాలం టు కాలం మూవ్ చేయాలి అంటే ఫస్ట్ టైం ఏం చేయాలి, కాలం బ్రేక్ ఆప్షన్ యూస్ చేయాలి. సో ఇలాగ మనకి ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో చూడండి, 3 కాలమ్స్, లెఫ్ట్, రైట్, మోర్ కాలమ్స్ క్లిక్ చేసాం అనుకోండి, ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 1 కాలమ్, 2 కాలమ్, 3 కాలమ్స్, లెఫ్ట్, రైట్, అలానే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలి, అలానే స్పేస్ ఎంత కావాలి, మొత్తం ఆప్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఇవన్నీ చూస్తే మీకు ఐడియా వస్తాయి. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్ సింగిల్ కాలమ్ అన్నాను అనుకోండి, అంటే 1 కాలమ్ అన్నాను అంటే ఒకటే పేజ్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక్కొక్క కాలం ఒక్కొక్క పేజ్లోకి వెళ్ళిపోతుంది చూడండి. ఇలా ఆటోమేటిక్గా మనకి పేజెస్ అనేవి డివైడ్ అయిపోయాయి. అర్థమైంది కదా. అంటే ఒక్కొక్క కాలం ఒక్కొక్క పేజ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకి ఎలా తెలుస్తుంది ఆ ఇన్ఫర్మేషన్, ఇక్కడ చూడండి డౌన్ సైడ్ కార్నర్లో మీరు అబ్జర్వ్ చేస్తే పేజ్ 1 ఆఫ్ 3 అంటే ఏంటి, కర్సర్ మనం ఫస్ట్ పేజ్లో ఉంది, టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను చూడండి, పక్కన స్క్రోలర్ బటన్ ఉంది కదా, దాన్ని మూవ్ చేస్తూ ఉంటే పేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి క్లిక్ చేస్తే 2 ఆఫ్ 3 అని వచ్చింది. అంటే సెకండ్ పేజ్లో కర్సర్ ఉంది, టోటల్ 3 పేజెస్ ఉన్నాయి. అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ మ్యాటర్ డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ ఆటోమేటిక్ మ్యాటర్ ఏముంది, ఆర్ఏఎన్డి ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో మ్యాటర్ తీసుకున్నాను. బోత్ సైడ్ అలైన్మెంట్ చేయాలి కదా, బోత్ సైడ్ ఈక్వల్గా రావాలంటే ఏం చెప్పిన ఆప్షన్ జస్టిఫికేషన్, జస్టిఫై ఆప్షన్. షార్ట్ కట్ ఏంటి, Ctrl+J. ఇప్పుడు బోత్ సైడ్ మనకి మ్యాటర్ అనేది ఈక్వల్గా సెట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి లైన్ నెంబర్. బ్రేక్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, లైన్ నెంబర్. బై డిఫాల్ట్ ఇది ఏముంది, నన్ అని ఉంది కదా, కంటిన్యూ అన్నాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా ఏమైంది ఇక్కడ మ్యాటర్ మీకు, అంటే ఆటోమేటిక్గా ప్రతి లైన్కి నెంబర్ వచ్చింది. ఆల్రెడీ మనం ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ మనకి బుల్లెట్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ నెంబర్ పెట్టాం. ఇది వచ్చేసి ఏంటి, స్టార్టింగ్లో బుల్లెట్ ఆటోమేటిక్గా వస్తుంది, లైన్ టు లైన్ వస్తుంది. అంటే మ్యాటర్ మనం టైప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా లైన్ బై లైన్ మనకి నెంబర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటి, లేఅవుట్లో ఉన్నది ఇది బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ కాదు, లైన్ నెంబర్. అంటే మ్యాటర్ టైప్ చేసినా టైప్ చేయకపోయినా ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, నెంబర్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మ్యాటర్ లేదు, నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఏమైంది మనకి అక్కడ పేజ్ నెంబర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి.
సో అలా ప్రతి లైన్కి పేజ్ నెంబర్ కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 34 వరకు వచ్చాయి ఫస్ట్ పేజ్లో. సెకండ్ పేజ్కి ఏమైంది, నెక్స్ట్ పేజ్కి కంటిన్యూషన్ 35, 36, 37. నాకు అలా కాకుండా ఈచ్ పేజ్కి ఫస్ట్ నుంచి రావాలి. సో అప్పుడు ఇందులోనే ఆప్షన్ ఉంటుంది చూడండి, లైన్ నెంబర్ ఆప్షన్. లేఅవుట్లో లైన్ నెంబర్ క్లిక్ చేయండి. ఇందులో చూడండి రీస్టార్ట్ ఈచ్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అంటే ప్రతి పేజ్కి ఫస్ట్ నుంచి. అలానే రీస్టార్ట్ ఈచ్ సెక్షన్. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏది కావాలంటే అది క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఏమైంది, రీస్టార్ట్ ఈచ్ పేజ్ అన్నాను, 34తో ఆగిపోయింది, మళ్ళీ 1, 2, 3. మళ్ళీ ఆటోమేటిక్గా మ్యాటర్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇలాగ మనకి ఏంటంటే పేజ్ నెంబర్స్, లైన్ నెంబర్స్ ఆటోమేటిక్గా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఓకే. లైన్ నెంబర్స్ ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మళ్ళీ ఏం చేస్తారు, లైన్ నెంబర్ ఆప్షన్కి వెళ్ళి నన్ను క్లిక్ చేయండి, రిమూవ్ అయిపోతుంది. ఓకే. సో లేఅవుట్లో మార్జిన్ అయింది, ఓరియంటేషన్ అయింది, సైజ్ అయింది, కాలమ్స్ అయింది, బ్రేక్, లైన్ నెంబర్. నెక్స్ట్ హైఫనేషన్. హైఫనేషన్ అంటే ఏంటి అంటే, మనం చూడండి నోట్బుక్లో రాసినప్పుడు లైన్ ఎండ్ వరకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, కంటిన్యూషన్ ఇంకా ఉందనుకోండి, చిన్న హైఫన్ పెట్టి నెక్స్ట్ లైన్కి వస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి, స్టిల్ ఇంకా కంటిన్యూషన్ ఉంది అని అర్థం, అంతే కదా. సో లైన్ ఎండ్ వరకు వెళ్ళిన తర్వాత హైఫన్ పెట్టి నెక్స్ట్ లైన్ కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఆటోమేటిక్ ఇక్కడ ఏమైంది మ్యాటర్ అనేది, నేను ఎప్పుడైతే జస్టిఫికేషన్ ఆప్షన్ ఇచ్చానో, జస్టిఫై అనే ఆప్షన్ ఇచ్చానో, బోత్ సైడ్ ఈక్వల్గా సెట్ అవుతుంది నాకు మ్యాటర్. అంటే ఈక్వల్గా ఎలా సెట్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ మీరు ఎండింగ్ అబ్జర్వ్ చేస్తే కెన్, ఆన్లైన్, అండ్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్తో ఎండ్ అవుతుంది. అంటే ఈ మధ్యలో ఏమవుతుంది మనకి, ఆ వర్డ్తో ఎండ్ అవ్వడం కోసం మధ్యలో స్పేసెస్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. అంటే యాక్చువల్గా డిఫాల్ట్గా మనకి ఏంటి, లెటర్కి మధ్యలో, అంటే వర్డ్కి మధ్యలో 1 స్పేసే ఉండాలి. సో అలా కాకుండా మనకి ఇక్కడ ఏమవుతుంది, మనం జస్టిఫై ఆప్షన్ ఇచ్చినప్పుడు అది ఈక్వల్గా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు కూడా లైన్ ఎండ్ అనేది కంప్లీట్ వర్డ్తోనే ఎండ్ అవుతుంది అన్నమాట. అంటే వర్డ్ కెన్ అనేది స్ప్లిట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ అని ఉందనుకోండి, తర్వాత ఏమవుతుంది, ఆ సిఏ ఎన్ అనేది కిందకు వచ్చేస్తుంది, యూతో ఎండ్ అవుతుంది. అప్పుడు మధ్యలో ఇక్కడ ఏమవుతాయి, స్పేసెస్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. అంటే వర్డ్ అనేది మధ్యలో కట్ అవ్వట్లేదు. నాకు అలా కాకుండా లైన్ మొత్తం రావాలి, ఈక్వల్గా ఉండాలి, ఎక్స్ట్రా స్పేసెస్ రాకూడదు, మధ్యలో వర్డ్ మధ్యలోకి కట్ అవ్వాలి. అంటే మన నోట్బుక్లో రాసినప్పుడు ఎలా అయితే సిఏ అని రాసి హైఫన్ పెట్టి ఎన్ అనేది నెక్స్ట్ లైన్లో రాస్తాము, నాకు అలా రావాలి. అలా రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని హైఫనేషన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. నన్ను ఉంది కదా, ఇప్పుడు ఆటోమేటిక్ పెట్టాను. ఓకే, అది సెట్ అయింది అనుకోండి, డిఫాల్ట్గా మనకి అడ్జస్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను సైజు పెంచుతున్నాను. సైజు పెంచితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమైంది, ఈఎక్స్. నార్మల్గా అయితే మీకు ఏమవుతుంది, అక్కడ ఈఎక్స్ అనేది స్ప్లిట్ అవ్వదు. ఎగ్జాంపుల్, ఓకే, ఎగ్జాంపుల్ అనేది స్ప్లిట్ అవ్వదు, వర్డ్ మొత్తం కిందకు వచ్చేయాలి. కానీ ఇప్పుడు నేను హైఫనేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్పేసెస్ అనేవి ఎగ్జాక్ట్గా వస్తాయి, తర్వాత వర్డ్ అనేది మధ్యలోకి స్ప్లిట్ అవుతుంది. ఈఎక్స్ హైఫన్ అంటే దాని మీనింగ్ ఏంటి, కంటిన్యూషన్ ఇంకా ఉంది అని అర్థం. సో అలాగే మనకి ఏంటంటే హైఫనేషన్ లాస్ట్లో చూడండి డివైజ్. అదే హైఫనేషన్ తీసేస్తే ఏమవుతుంది మీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లేఅవుట్లోకి వెళ్ళి హైఫనేషన్ ఆప్షన్ తీస్తాను అనుకోండి, ఆ వర్డ్ మొత్తం కిందకు వచ్చింది, అంటే మధ్యలో ఎక్స్ట్రా స్పేసెస్ యాడ్ అయ్యాయి. అంటే హైఫనేషన్ లేకపోతే వర్డ్ అనేది మధ్యలో కట్ అవ్వదు, హైఫనేషన్ ఉంటే వర్డ్ అనేది మధ్యలోకి స్ప్లిట్ అవుతుంది. అది హైఫనేషన్ ఆప్షన్. ఓకే, ఇవన్నీ ఎందులో ఉన్నాయి, లేఅవుట్లో ఈ పేజ్ సెటప్ అనే టూల్లో ఇవన్నీ ఆప్షన్స్. నెక్స్ట్ ఇండెంట్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇండెంట్ ఆల్రెడీ మనం హోమ్లో చేసాం. హోమ్లో ఇక్కడ లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ అని చెప్పేసి, ఇక్కడ మనకి ఏంటి హోమ్లో ఓన్లీ వన్ సైడే మూవ్ అవుతుంది, అంటే ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మూవ్ చేసుకోగలుగుతాం హోమ్లో. అదే లేఅవుట్లో ఉన్న ఇండెంట్ ఆప్షన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కర్సర్ ఫస్ట్ పారాగ్రాఫ్ దగ్గర పెట్టాను, అంటే ఏ సెక్షన్, ఏ పారాగ్రాఫ్ అయితే మీరు మూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి చూడండి, ఇక్కడ లెఫ్ట్ ఇండెంట్ ఉంది కదా, చేంజ్ చేస్తున్నాను, ఏమవుతుంది చూడండి, మూవ్ అవుతుందా. ఇక్కడ చూడండి ఆప్షన్స్ 0.5 పెట్టాను. అలానే రైట్ సైడ్ కూడా చూడండి 0.5 పెట్టాను, ఇలా 1 పెట్టాను, తగ్గింది కదా. అంటే లెఫ్ట్ సైడ్ తగ్గించుకోవచ్చు, రైట్ సైడ్ తగ్గించుకోవచ్చు. సో అంటే ఇక్కడ మధ్యలో ఏదైనా పిక్చర్స్ కానీ ఏమైనా షేప్స్ కానీ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తాం, దాన్ని ఇండెంట్ అంటాం. లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్. అవసరం లేదు, వద్దు అనుకుంటే 0 చేసుకోండి ఆప్షన్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, స్పేసింగ్ ఆప్షన్. బిఫోర్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ దగ్గర కర్సర్ పెట్టాను, దీనికి నాకు బిఫోర్ స్పేస్ కావాలనుకోండి, ఇక్కడ చూడండి 6 పాయింట్స్, 12 పాయింట్స్ చేంజ్ అవుతుంది చూసారా స్పేస్ అనేది. అలా కాకుండా నాకు పారాగ్రాఫ్ తర్వాత కావాలనుకోండి,
అంటే కర్సర్ ఎక్కడ ఉందో దాని నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా మీకు చేంజ్ అవుతుంది. ఇది బై డిఫాల్ట్ ఇందులో ఆప్షన్ ఏముంటుంది, ఆటో. నాకు అలా కాకుండా డాక్యుమెంట్లో ఉన్న మొత్తం పారాగ్రాఫ్స్ అన్నిటికీ కూడా ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేస్ అనేది చేంజ్ అవ్వాలనుకోండి, డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ ఏ. సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ ఇక్కడ ఆప్షన్ సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆఫ్టర్ పారాగ్రాఫ్ 12 పాయింట్స్ కావాలి. సో మొత్తం డాక్యుమెంట్ అంతా కూడా 12 పాయింట్స్ కింద చేంజ్ అయిపోతుంది అనమాట, పారాగ్రాఫ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఓకే, సో ఇవి ఆప్షన్స్. ఇందులో ఉన్న ఏ ఆప్షన్స్, లేఅవుట్ ట్యాబ్లో పేజ్ సెటప్లో ఆప్షన్స్ ఇవి ఉంటాయి, పారాగ్రాఫ్లో ఆప్షన్స్ ఇవి ఉంటాయి. అర్థమైంది కదా. సో ఇది లేఅవుట్ మెనూ ఆప్షన్స్. అంటే లేఅవుట్ మెనూలో మనం ఏం చేయొచ్చు, మార్జిన్ సెట్ చేసుకోవచ్చు, గటర్ పొజిషన్ సెట్ చేయొచ్చు, అలానే ఓరియంటేషన్, పేపర్ సైజు, కాలమ్స్, హైఫనేషన్, లైన్ నెంబర్స్ ఒక పార్ట్. ఇంకొక పార్ట్లో ఇండెంట్, లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ అండ్ స్పేసెస్ బిట్వీన్ పారాగ్రాఫ్స్. ఓకే, ఇది ఒకటి ఆప్షన్ లేఅవుట్ మెనూలో. సో నెక్స్ట్ క్లాస్లో ఇన్సర్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇన్సర్ట్ కాదు, డిజైన్ ఉంది, అంటే వాటర్ మార్క్ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాసెస్ విన్నాక నెక్స్ట్ క్లాసెస్ ఫాలో అవ్వండి. అంటే ఆర్డర్ వైజ్ మీరు క్లాసెస్ వింటే మీకు క్లారిటీగా అర్థం అవుతాయి. ఇది లేఅవుట్ క్లాస్. ఓకే, సో క్లాసెస్ విన్నాక ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకే, నా క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.